మంచి ఆహారపు అలవాట్లు వ్యాయామంతో షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చని శారదా సర్వీసెస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారద అన్నారు. ప్రతి నెల 4వ ఆదివారం స్థానిక బుర్రిపాలెం రోడ్లో గల శారదా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే షుగర్ వ్యాధి మెడికల్ క్యాంపును ఆదివారం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన 250 మంది రోగులకు డాక్టర్ శారద వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడుతూ షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలంటే మితాహారం తీసుకోవడంతో పాటు బజార్లో దొరికే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతిరోజు నడకతో పాటు వ్యాయామం చేయాలని సూచించారు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవటం వలన మందులు అవసరం లేకుండా ఉండవచ్చని తెలిపారు. వైద్య పరీక్షలకు విచ్చేసిన రోగులకు అల్పాహారం అందించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రతి నెల కూడా బుర్రిపాలెంలో ఆఖరి ఆదివారంలో మనం ఎన్సిడిఎస్ క్యాంపు ప్రత్యేకించి షుగర్ రోగులకి అలాగే థైరాయిడ్ వారికి చూడటం జరుగుతుంది. ఎప్పుడు చెప్పేదేనండి, డైట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద టైప్ 2 డయాబెటీస్ అంటే షుగర్లో 2 రకాలు ఉంటాయి. టైప్ 2 అనేది మన జీవన విధానాన్ని బట్టి వచ్చే రోగము. దాన్ని తగ్గించుకోవటానికి ముందు మనం మారాలి. అలా మనం చేసేది మనం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ల దగ్గర మందులతో మారుతుంది అనే దానికి చాలా కష్టం. అంటే మీకు షుగర్ లెవెల్స్ అయితే తగ్గుతాయి. అంటే మన పరగడుపుని తీసుకున్నది కానీ లేదు 2 గంటల ఆహారం తిన్నాక కానీ ఆ లెక్కలు చూసి ఆనందపడుతూ ఉంటారు పేషెంట్స్. నా కంట్రోల్ అయిందని. కానీ మిగతా అవయవాలు ఏం చేస్తున్నాయి అనేది అది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. మీకు షుగర్ కంట్రోల్లో ఉన్నా సరే మిగతా అవయవాల పనితీరు దెబ్బతిని ఆ రకంగా వచ్చే బాధతోటి వీళ్ళు కుదేలవటం జరుగుతుంది. దీన్ని హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. అంటే మనిషి ప్రతి కణము కూడా బాగుండాలి. కొన్ని బాగుండి కొన్ని బాగుండకపోయినా కానీ మనకి రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకించి ఈ క్యాంప్లో ఏంటి మనం చేస్తున్నాం అని అంటే ఆహారాన్ని మరీ ముఖ్యంగా వాళ్ళకి ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి, మ్యాక్రో న్యూట్రియంట్స్తో పాటు మైక్రో ఎంత తీసుకోవాలనే చెప్పడమే కాకుండా వ్యాయామాలకి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ ప్లేస్లో కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు రిక్రియేట్ అవటానికి బాల్ తోటి గేమ్స్ కానీ ఇలాగా వాళ్ళ స్ట్రెంగ్త్ మజిల్ స్ట్రెంగ్త్ కూడా మేము చూడటం జరుగుతుంది.